బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ప్రచారం ఎఫెక్ట్ ఎంత? ఎన్నికలకి కొన్ని నెలల ముందు నుంచే నితీష్ కుమార్ గ్రాఫ్ పడిపోతోందని, కూటమిలో లోకలోకలు ఉన్నాయని, ఎన్డీఏ పల్స్ డ్రాప్ అవుతోంది అనే ప్రచారం గట్టిగా జరిగింది కదా. మరి ఆ ఇంపాక్ట్ ఎన్నికల్లో ఏమైనా పనిచేసిందా? ఎగ్జిట్ పోల్స్ ఏంటి, వన్ సైడెడ్గా మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని చెప్తున్నాయి. కారణం ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరిలోనూ ఉన్నాయి. అసలు బీహార్ ఎన్నికల ఫలితాన్ని ఇంపాక్ట్ చేసిన అంశాలేంటి? ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేందుకు ఎంత స్కోప్ ఉంది? రీసెంట్ ట్రాక్ రికార్డ్ ఏం చెప్తోంది? ఓట్ చోరీ జరుగుతోంది దేశంలో. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓట్ చోరీనే ప్రధాన ఎజెండా అయిపోయింది. 150కి పైగా స్థానాల్లో బీజేపీ గెలవడానికి ఈ ఓట్ చోరీనే కారణం అంటూ రాహుల్ గాంధీ గత 2 నెలల్లో ఒక 4 పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చుంటారు. ఆయన స్టైల్లో కొంత రీసెర్చ్ చేసి డేటా చూపించుంటారు. ఆధారాలతో ఈసీని సవాల్ చేయడం కూడా దేశం మొత్తం చూసింది కదా. తీరా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2వ విడత పోలింగ్ పూర్తి కాగానే ఎగ్జిట్ పోల్స్ మాత్రం మళ్ళీ ఎన్డీఏనే వస్తుంది, మోరార్లెస్ ఆర్జేడీ కూటమి, అదే ఇండీ కూటమి అదే నెంబర్కి పరిమితమైపోతుంది, పాత నెంబర్కే అని చెప్పడం చూస్తూ ఉంటే భిన్నాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరికి ఎన్ని నెంబర్లు ఇస్తున్నాయో 1 by 1 చూద్దాం. ఇది మేజర్ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న లెక్క. పీపుల్స్ పల్స్ ఏమో 133 నుంచి 159 సీట్లు ఎన్డీఏకి వస్తాయని, మహాగఠబంధన్ ఆర్జేడీ కూటమి 100 సీట్లు దాటితే గొప్ప అని చెప్తా ఉంది. మ్యాట్రిక్స్ కూడా ఎన్డీఏకి 147 నుంచి 167 వస్తాయని, ఆర్జేడీ కూటమి 90 సీట్లు టచ్ అయితే గొప్పే అంటా ఉంది. చాణక్య కూడా 130 నుంచి 138 సీట్లు ఎన్డీఏకి, 100కు పైగా సీట్లు ఆర్జేడీ కూటమికి ఇస్తా ఉంది. జేవీసీ లెక్క కూడా ఇంచుమించు అలాగే ఉంది. దైనిక్ భాస్కర్ కూడా 145 నుంచి 160 సీట్లు ఎన్డీఏకి చెప్తా ఉంటే, ఆర్జేడీ కూటమి 90 టచ్ అయితే గొప్పే అన్నట్టుగా ఉంది చూడబోతే పరిస్థితి. అంటే అన్ని సర్వేలు వన్ సైడెడ్గా ఎన్డీఏ కూటమే భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది అని చెప్పేస్తున్నట్టున్నాయి కదా. మరి రీసెంట్ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యాయి? కొద్ది నెలల కిందటే హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో గెలవబోతోంది, అధికారంలోకి రాబోతోంది అని చెప్పడం చూసాం. కానీ అనూహ్యంగా ఫలితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అక్కడ ఒకసారి హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో చూద్దామా. మ్యాట్రిక్స్, ధ్రువ్, దైనిక్ భాస్కర్, పీ మార్క్, పీపుల్స్ పల్స్, సి ఓటర్, పోల్ ఆఫ్ పోల్స్ ఇలా అన్ని భారీ మెజారిటీ కాంగ్రెస్కే ఇచ్చినాయి హర్యానాలో. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బీజేపీ అసలు 30 సీట్లు దాటడమే గొప్ప అని అన్ని సర్వేలు చెప్పేసినాయి. చాలా సర్వేలు అయితే 20-25 కూడా బీజేపీ దాటలేదు అని చెప్పడం ఇక్కడ క్లియర్ కట్గా చూస్తున్నాం. కానీ తీరా అసలు ఫలితాలు చూస్తే భారీ మెజారిటీతో బీజేపీ అనూహ్యంగా అధికారంలోకి రావడం హర్యానాలో చూసాం. అంటే దీన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ నిజం కావు అని అనుకోవాలా? బీహార్లో ఆర్జేడీ కూటమి అయితే అదే మాట చెప్తోంది, మేము ఎగ్జిట్ పోల్స్ నమ్మం, రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం అని చెప్తా ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా బీజేపీ గెలవడం అనేది ఈ మధ్యకాలంలో ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తున్న సినారియో. ఓన్లీ హర్యానాలో మాత్రమే కాంగ్రెస్కి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ వచ్చింది, కాంగ్రెస్ గెలవల హర్యానాలో మాత్రం. అంటే బీజేపీ ఎగ్జిట్ పోల్స్ని దాటి గెలిచిన చరిత్ర హర్యానాలో కనపడితే, కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కూటమి కానీ ఇలా ఎగ్జిట్ పోల్స్ని దాటి తిరక్కొట్టి అనూహ్యంగా గెలిచిన చరిత్ర ఈ మధ్యకాలంలో ఎక్కడా కనపట్ల. ఇది అసలు పాయింట్. అంటే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విషయంలో నిజం కావట్లేదేమో కానీ కాంగ్రెస్ విషయంలో మాత్రం నిజం అవుతూనే ఉన్నాయి. అందుకోసం ఇప్పుడు చాలామందికి బీహార్ ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ఎన్డీఏనే మరోసారి అధికారంలోకి రాబోతోందా అని అనిపిస్తూ ఉంది. చాలా చోట్ల ఇంతకుముందు మధ్యప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ మిక్స్డ్గా ఎగ్జిట్ పోల్స్ రావడం చూసాం. అంటే కొన్ని పోల్స్ ఏమో కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది అంటే, కొన్ని ఏమో బీజేపీ గెలుస్తుంది అని చెప్పడం అక్కడ కనపడింది. మిక్స్డ్ అనమాట. అంటే కొన్నిట్లో అనుకూలం, కొన్నిట్లో వ్యతిరేకం. కానీ వన్ సైడెడ్గా ఇలాగా అసలు ఏమాత్రం కాంగ్రెస్ కూటమికి అవకాశం లేదు అని చెప్పడం బీహార్లో క్లియర్ కట్గా కనిపిస్తున్న సినారియో. మరి ఇలాంటి పరిస్థితుల్ని దాటి హర్యానాలో బీజేపీ ఎలాగైతే గెలిచిందో అలాగా బీహార్లో ఆర్జేడీ గెలవగలదా? అవకాశం ఉందా? చాలా మందికి అయితే ఇప్పుడు లేదనే అనిపిస్తూ ఉంది. నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయిపోతారు అని చాలామంది మానసికంగా సిద్ధమైపోతున్నారు. ఇప్పుడు బీహార్ గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతుందంటే, ఇది కేవలం ఒక్క అసెంబ్లీ ఎన్నికకి సంబంధించిన వ్యవహారం కాదు. బీహార్ అనేది హార్ట్ ఆఫ్ ద హిందీ ల్యాండ్ అని అనుకోవచ్చు.
అటు పక్కనున్న యూపీకి కానీ ఇటు పక్కనున్న మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రానికి కానీ హిందీ మాట్లాడే ఒక 8 ప్రధాన రాష్ట్రాల పొలిటికల్ మూడ్ ఎలా ఉంది అనేది ఈ బీహార్ ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తుంది. పైగా ఉత్తరాదిలో విపక్షం బలంగా ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. ఆర్జేడీ ఎంత బలంగా ఉన్నా కానీ బీజేపీ మీద పైచేయి సాధించలేక గత 4-5 ఎన్నికలుగా సతమతం అవుతూ వస్తూ ఉంది. ఇలాంటి చోట్ల ఒకవేళ ఆర్జేడీ కూటమి గనక ఎగ్జిట్ ఫలితాల్ని ఒమ్ము చేస్తూ అనూహ్యంగా గెలిచిందనుకోండి, ఆ ఇంపాక్ట్ ఓన్లీ బీహార్తో ఆగదు. పక్కనున్న ఉత్తరప్రదేశ్లో కూడా మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, అక్కడ కూడా సమాజ్వాదీ పార్టీ ఉంది కదా అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో. ఆ పార్టీకి కూడా బీహార్ ఫలితాలు ఊపి తెచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆర్జేడీ కూటమి కనుక గెలిస్తే. అలా కాకుండా ఎగ్జిట్ ఫలితాలే నిజమయ్యి బీజేపీనే గెలిచిందనుకోండి, ఇదే మొమెంటం ఆటోమేటిక్గా యూపీకి కూడా క్యారీ కాబోతోంది అనే సైకలాజికల్ ఫ్యాక్టర్ అనేది ఉత్తరాది వ్యాప్తంగా మరోసారి స్ప్రెడ్ అవ్వచ్చు. కేంద్రంలో బీజేపీ కూటమికి మరింత బూస్ట్ రావచ్చు. కాంగ్రెస్ కూటమి ఇంకొకసారి డీలా పడవచ్చు. డీలా పడడం అలవాటే కదా అంటారా? ఏమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. హర్యానా లాగా అనూహ్యంగా ఎగ్జిట్ పోల్స్ తిరగబడే రిజల్ట్ వస్తుందా, లేదంటే ఎగ్జిట్ పోల్సే నిజమయ్యే రిజల్ట్ వస్తుందా అనేది 14ని తెలిపోతుంది.